అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా టుడే టాపిక్ అభ్యాసన బదలాయింపు. వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా 2 బిట్స్ అనేవి ఈ ఏరియా నుంచి వస్తాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి లైన్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ మీ. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. ఫస్ట్, ఒక సందర్భంలో అభ్యాసన బదలాయింపు. ఒక సందర్భంలో జరిగిన అభ్యాసనం వేరొక సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనువర్తనం కావడాన్ని అభ్యాసన బదలాయింపు అంటారు. నెక్స్ట్, ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకాలు ఇచ్చాడండి. ఈ రకాలే మనకి వెరీ ఇంపార్టెంట్. 5. ఈ 5లో నుంచి కూడా ప్రతి టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ 1 బిట్ కంపల్సరీగా వస్తుంది. ఓకేనా. ఫస్ట్, అనుకూల బదలాయింపు. ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భంలో అంశాలను అభ్యసించటంలో తోడ్పడినట్లయితే దానిని అనుకూల బదలాయింపు అంటారు. ఉదాహరణకు, గణిత పరిజ్ఞానం కలిగిన విద్యార్థి భౌతిక శాస్త్రంలో సంఖ్యా సంబంధమైన సమస్యలను పరిష్కరించగలగడం. నెక్స్ట్, ప్రతికూల బదలాయింపు. తొలి అభ్యాసనం తదుపరి అభ్యాసనానికి ఆటంకపరచడాన్ని వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు. ఉదాహరణకు, బాల్ బ్యాట్మెంట్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాట్మెంట్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానంలో ఈ రకమైన బదలాయింపు కనిపిస్తుంది. నెక్స్ట్, శూన్య బదలాయింపు. గత అభ్యాసనం తదుపరి అభ్యాసనంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటారు. ఉదాహరణకు, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోదలిచిన సంగీత పరిజ్ఞానం ఉపయోగపడదు. నెక్స్ట్, ఏకపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకే వైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపును ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. నెక్స్ట్, ఉదాహరణకు, ఎడమ చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ కాలితో రాయడం. నెక్స్ట్, ద్విపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుండి వేరొక వైపు ఉండే అవయవానికి సంభవించే బదలాయింపును ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఉదాహరణకు, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడం. నెక్స్ట్, ఇక్కడికి అభ్యాసన బదలాయింపు రకాలు అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ టాపిక్ అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు. వెరీ ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఇందులో నుంచి బిట్ కంపల్సరీగా వచ్చింది. కాబట్టి ఇవి కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సినది. ఫస్ట్, ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు లైక్ చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ 200 మెంబర్స్ చూసారనుకోండి, జస్ట్ 10 కానీ 15 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. చూసారా, 200 మెంబర్స్ చూసినప్పుడు 200 లైక్స్ రావాలి కదండి. అందుకే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్, అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు. విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం. దీనిని ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు. మెదడులోని విభాగాలైన వివేచనం, పరిశీలన, ఏకాగ్రతలను బలపరచడానికి సైన్స్, తర్కశాస్త్రం, గణిత శాస్త్రాలను అభ్యసింప చేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. మెదడులోని ఆయా భాగాలను బలపరచటం వల్ల తదుపరి అంశాలు సులభంగా అభ్యసించవచ్చునని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది. ఈ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ అనే భావనను సమర్థిస్తుంది. నెక్స్ట్ సమరూప మూలక సిద్ధాంతం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క టెట్ పేపర్లో అడగడం జరిగింది. ఎంత ఇంపార్టెంటో చూడండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థారండైక్. దీన్ని బలపరిచిన శాస్త్రవేత్త వుడ్వర్త్. అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సూత్రాల మధ్య కానీ సారూప్యతల వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.
ఉదాహరణకు సంస్కృతంలో వ్యాకరణ సూత్రాలను అభ్యసించిన అనంతరం హిందీలో వ్యాకరణ సూత్రాలను సులభంగా అభ్యసించటం. ఓకేనా. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. సాధారణీకరణాలు లేదా సూత్రాలను నేర్చుకోవడం వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఉదాహరణకు ఇంజన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి వివిధ రకాలైన ఇంజన్లను బాగు చేయడం. నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాలలో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండటాన్ని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఉదాహరణకు సమయపాలన పాటించిన వ్యక్తి ప్రతి సందర్భంలోనూ సమయపాలనను పాటించటం. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులు. మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఉదాహరణకు బీజగణితానికి అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనలకు మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనలను బీజగణితంలో ఏ అభ్యాసనంలోనైనా ఉపయోగించగలగడం. ఓకేనండి. అభ్యాసన సిద్ధాంతాలు అనేవి కూడా కంప్లీట్ అయినాయి. దీనికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిట్. కుడి చేతితో అందంగా రాయగలిగిన విద్యార్థి ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎడమ చేతితో కూడా అందంగా రాయగలగడంలో ఇమిడి ఉన్న బదలాయింపు చెప్పండి, కామెంట్ చేయండి. ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ 5వ తరగతికి చెందిన గీతిక ఆంగ్లంలో కట్ అని ఉచ్చరించటం నేర్చుకున్న తరువాత పట్ అని ఉచ్చరించడంలో ఇమిడి ఉన్న అభ్యాసన బదలాయింపు. చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ కామెంట్ చేయండి. ఆప్షన్ 2 వ్యతిరేక బదలాయింపు. నెక్స్ట్ 4వ తరగతికి చెందిన సాత్విక్ ఆంగ్లంలో కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తరువాత బట్ అని ఉచ్చరించడంలో ఇమిడి ఉన్న అభ్యాసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ సమరూప మూలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్ 3 ఈఎల్ థార్ండైక్. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్ 2 చార్లెస్ జెడ్. నెక్స్ట్ నియమాలను నేర్చుకోవడం వల్ల అభ్యాసన బదలాయింపు జరుగుతుందని తెలియజేసే సిద్ధాంతం. ఆప్షన్ 2 సాధారణీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ ఒక విద్యార్థి పూర్వం నేర్చుకున్న నైపుణ్యాలను మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాలలో ఒకే రకమైన అంశాలు ఉండడం అనేది దేనికి దారితీస్తుంది. ఆప్షన్ 4 అభ్యాసన బదలాయింపు. నెక్స్ట్ పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించినది. ఆప్షన్ 2 వ్యతిరేక బదలాయింపు. నెక్స్ట్ గోపాల్ గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. అతను ఇప్పుడు ఈత నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు. ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ అలవాట్ల పొరపాటు దీనికి ఉదాహరణ. అలవాట్లలో పొరపాటు దీనికి ఉదాహరణ. ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. నెక్స్ట్ బాయ్కు బహువచనం బాయ్స్ అని అభ్యసించిన విద్యార్థి చైల్డ్కు బహువచనం చైల్డ్స్ అని చెప్పడంలో ఇమిడి ఉన్న బదలాయింపు రకం రుణాత్మక బదలాయింపు. నెక్స్ట్ గణితంలో హిందూ సంఖ్యామానాన్ని నేర్చుకున్న తరువాత ఆంగ్ల సంఖ్యామానాన్ని అభ్యసించేటప్పుడు ఎదురయ్యే బదలాయింపు. ఆప్షన్ 2 వ్యతిరేక బదలాయింపు. నెక్స్ట్ గణితంలో థియరిటికల్ జామెట్రీ నేర్చుకున్న అనంతరం ప్రాక్టికల్ జామెట్రీని
నేర్చుకునేటప్పుడు కనిపించే అభ్యాసన బదలాయింపు. ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆట నేర్చుకోదలిచితే ఉండే బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ బిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ బిట్ అనేది టెట్లో రావడం జరిగింది. ఇదొక్కటే కాదు, చాలా బిట్స్ ఇందులో ఇప్పుడు మనం నేర్చుకున్న బిట్స్ కూడా చాలా వరకు మనకి సేమ్ ఇప్పుడు ఇందులో ఎలా ఇచ్చాడో అలాగే టెట్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ మీ, మీరు కూడా నమ్మండి. మీకు నమ్మకం కలగట్లేదంటే మీకు ప్రీవియస్ టెట్ పేపర్స్ చూడండి, సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ టెట్ పేపర్స్ అన్నీ చూడండి. మనకి రీసెంట్గా జరిగిన టెట్ పేపర్స్ సేమ్ ఇవి అది ఒకలానో లేదో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. లేదండి అని చెప్పండి, నాకు ఉందండి కంపల్సరీగా. మనకి బిట్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటున్నారంటే ఏముంది ఈ బుక్లో ఏమీ లేదు కంటెంట్ అంటున్నారు. కంటెంట్ లేకపోతే సేమ్ ఈ బిట్స్ ఎందుకు ఇస్తున్నాడండి నాకు అర్థం కావట్లేదు. ఈ బిట్స్ ఇస్తున్నాడండి సేమ్. ఇంకోండి ఈ బిట్ మీకు ఇచ్చారు 100%. సాఫ్ట్వేర్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆటను నేర్చుకోదలిచాడు, ఉండే బదలాయింపు ఏంటి అని అడిగాడు. అనుకూల బదలాయింపు ఇదొకట. అలాగే ఇంకోండి ఇది 11ది ఇవ్వడం జరిగింది. ఇంకోండి 11. చాలా బిట్స్ వచ్చినాయండి. ఇలాగే ఈ బిట్స్ అని వెరీ ఇంపార్టెంట్. ఎవ్వరు మీకు అసలు ఈ అకాడమీ బుక్ ఒక్కలైనా చెప్తున్నారండి, ఎవ్వరూ చెప్పట్లేదు. ఎందుకంటే అండి మళ్ళీ ఈ బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే మీ ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చింది అనుకోండి, మీరు పెట్టేస్తారు కదా. నాకు అలాంటి స్వార్థం ఏమీ లేదండి. నేను అన్నీ మీకు ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. ఏమిటంటే ఇలా మీరు చూస్తుంటే కొంచెం నాకు సంతోషం అనిపిస్తుంది. ఫ్రీగానే అండి. ఒకటండి, ఒకే ఒక్క మాట, దేవుడు మాట నేను మనసులో పెట్టుకొని ఫ్రీగా మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు కర్ణుడితో ఒక మాట అంటాడు, అది నేను ఎవరితో షేర్ చేయలేదు, మీతోనే షేర్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నా ఫ్రెండ్స్. ఓకేనా? ఏమని షేర్ చేశారంటే శ్రీకృష్ణుడు కర్ణుడితో, కర్ణుడు ముందు చెప్తారు, కృష్ణ పార్థ, నేను ఇంత విద్యను అభ్యసించాను, నాకు గుర్తింపు లేదా అని అన్నారు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటారు, కర్ణ నీకెందుకు గుర్తింపు లేదు? నిన్ను చంపడానికి నీ కవచకుండరాళ్లను దొంగిలించి నిన్ను చంపాల్సి వస్తుంది. అలాగే నీ విద్య అన్ని కోల్పోయిన తర్వాత నిన్ను చంపాల్సి వస్తుంది. కాబట్టి నీకంటూ గుర్తింపు ఉంది, నీకంటూ సామర్థ్యం ఉంది. ఒకటి నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు చదువుకున్న విద్యను నువ్వెవరికి పంచలేదు. నువ్వు పంచాలి. ఇదేనండి నాకు బాగా గుర్తుండిపోయింది. చదువుకున్న విద్య, మనకొచ్చిన విద్యను నలుగురికి పంచడమే కదండి కావాల్సింది. ఆ శ్రీకృష్ణుడు ఆ మాట నాకు బాగా నచ్చిందండి. మనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచడం, అది నేను ఫ్రీగానే పంచుతున్నాను. కొంతమంది చూస్తున్నారు, ఇంకొంతమందికి ఫ్రీగా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ కొటేషన్ కనుక మీకు నచ్చితే కనుక చాలా సంతోషం. మీకు కూడా నాలెడ్జ్ ఉంటే ఇంకో నలుగురికి ఫ్రీగా పంచండి. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇగోండి, నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పుకోబోతున్నామో కూడా నేను మీకు ముందే చెప్తున్నాను. అభ్యాసం సిద్ధాంతాలండి. అభ్యాసం సిద్ధాంతాలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాబట్టి ఈ నెక్స్ట్ రేపొద్దుట ఈ క్లాస్ అనేది చెప్పుకుందాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.